వారు కూడా చాలా హామీలు ఇచ్చిర్రు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల కాలాధనం, బాక్లా ఇంగే అది ఇదని. వీళ్ళే రైతుల గురించి గొప్పలు మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. 2 సార్లు గెలిచిర్రు కేంద్రంలో. అవి ఇయ్యలే. మా రాష్ట్రం ఇప్పుడున్న అటువంటి అప్పుల కుప్పగా ఉంది. అయినా కూడా మీరు సబ్సిడీలు అంటేనే పేదోళ్ళని సోమరిపోతులను చేస్తారనేది మీ ఆలోచన. కాబట్టి సబ్సిడీలను ఎత్తేసుకుంటూ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ 266 రకాల పనులు ఉండేది ఈ చట్టంలో ఎంజీఎన్ఆర్ఈజెస్లో. ఇప్పుడు ఆ పనులను కూడా తగ్గించారు. ఎట్లున్నదంటే నూనె లేని వత్తి ఎగేస్తేంది దిగేస్తేంది అన్నట్టు ఉంది. దీపంలో అలా నూనె లేదు. నువ్వు 125 రోజులు అని చెప్తున్నావు. మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. 2004-05లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆ రోజు వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద మీరు కూడా ఇంత అక్కసు వెళ్ళగలుగుతారని నేను అనుకోలేదు. ఇంత పని అరే పేరు అరే నామ్ బదలన కాదు, కామియండి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఈ చట్టం రావడానికి 4 ఏళ్ళు చర్చలు జరిగినాయి. మేధావులు, ఎంపీలు, మీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది. తీసేసేటప్పుడు మాత్రం 4 రోజులలో ఒక కలంపోటుతో మీరు తీసేసారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన. ఏం ఆవేదన? గాంధీ గారు ఈ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన గ్రామ స్వరాజ్యం కలల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం. మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు?